నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో ఈ నష్టాలు కష్టాలు, నేను ప్రార్థనకు వెళుతున్నాను, ప్రార్థనలో కూర్చుంటున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, ఉపవాసం ఉంటున్నాను అని చెప్తున్నా నీ జీవితంలో ఎందుకు కష్టం ఉంటుంది అంటే అతిక్రమాన్ని దాచిపెడు, దుర్మార్గతను విడిచి దేవుని వైపు తిరగాలి. దేవుని వాక్యం అంటున్న మాట ఏమిటంటే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు. ఈరోజు చేసిన తప్పులను దాచిపెట్టడం వలన మేలు పొందుకోము. చేసిన తప్పులను బట్టి ఒకవేళ అది చేసిన తప్పు అని మనకు తెలిసినా కూడా కనికరించగలిగిన దేవుడు ఉన్నాడని తెలిసి కూడా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మనం వర్ధిల్లలేం. ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో ఈ నష్టాలు కష్టాలు, నేను ప్రార్థనకు వెళుతున్నాను, ప్రార్థనలో కూర్చుంటున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, ఉపవాసం ఉంటున్నాను అని చెప్తున్నా నీ జీవితంలో ఎందుకు కష్టం ఉంటుంది అంటే అతిక్రమాన్ని దాచిపెడుతున్నావు. నువ్వు చేస్తున్న పొరపాట్లను, నువ్వు చేస్తున్న తప్పులు నీకు జ్ఞాపకం వస్తున్నా దేవుని దగ్గర వచ్చి ఒప్పుకోలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యము నినివే పట్టణానికి వినిపించబడుతూ ఉంది. పట్టణస్థుల యొక్క దుర్మార్గతను సేవకుడు తెలియచేస్తున్నాడు. యోనా పల్లె తిరుగుతూ, ప్రాంతం తిరుగుతూ నినివే పట్టణస్థుల యొక్క దోషాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారు చేసిన పని ఏమిటో తెలుసా? వారు దుర్మార్గతను వారు విడిచిపెట్టేశారు. చేసిన తప్పును వాళ్ళు తెలుసుకున్నారు, దాన్ని సరిదిద్దుకున్నటకు ఉపవాసం ఉన్నారు, అన్నపానాలు మానుకున్నారు, పిల్లలకు పాలు ఇవ్వడం మానుకున్నారు, పశువులకు గడ్డి వేయడం మానుకున్నారు, గోని పట్ట వేసుకొని కనికరించగలిగిన దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట ఆ రాజ్యంలో ఉన్న రాజు విన్నాడు. ఏమిటి, ప్రజలంతా మౌనంగా కనిపిస్తున్నారు, ఎవరు బయటికి రావట్లేదు. ఏం జరిగిందంటే రాజుకు మంత్రి చెప్తున్నాడు, రాజా, ఒక దైవజనుడు మన పట్టణంలో సంచరించాడు, దేవుని వాక్యాన్ని హెచ్చరించి చెప్పాడు, మీ దుర్మార్గతను విడిచిపెట్టినట్లయితే మీరు కనికరించబడతారని చెప్పాడు. ఆ మాట విన్న కాడి నుండి ప్రజలందరూ ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, దేవుని క్షమాపణ కోరుకుంటున్నారు, మమ్మల్ని దాటిపోవద్దని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పినప్పుడు రాజు సైతం తన సింహాసనాన్ని దిగి గోని పట్ట కట్టుకొని, దేవా, మా ప్రాంతాన్ని కనికరించు, మేము అపవిత్రులమే, మేము పాపం చేసిన వారమే, మేము బలాత్కారం కలిగిన వారమే, దేవా, నీ యొక్క ఉగ్రత మా మీద పడితే మేము తట్టుకోలేం ప్రభువా, మమ్మను క్షమించమని తమ అతిక్రమములు అన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు వారికి చెయ్యదలిసిన కీడును మానేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా నష్టం కూడా వెళుతున్నట్లయితే విను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నీ దుర్మార్గతను నువ్వు విడిచిపెట్టు, అతిక్రమలను దాచిపెట్టొద్దు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు, నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను. దేవుడు ఏమని చెప్తున్నాడు? భక్తిహీనులు తమ మార్గమును విడవలను. ఇంతవరకు భక్తిహీనంగా నడిచింది చాలు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికింది చాలు, ఇంకా లోకానుసారంగా బ్రతికింది ఇక చాలు. ఇక ఎంతకాలం సమయాన్ని పోగొట్టుకుంటావు, ఇంకా ఎంతకాలం నీ స్థితిని ఇంకా దిగజార్చుకుంటావు, ఇంక ఎంతకాలం కష్టాల్లోనే ఉంటావు, బాధల్లోనే ఉంటావు, ఇబ్బందుల్లోనే ఉంటావు, అవమానాల్లోనే ఉంటావు. దేవుడు అంటున్నాడు, ఇక మానుకో, నువ్వు మానుకుంటే ఏమవుతుంది ప్రభువా? నేను నీ ప్రార్థన వింటాను, నీ కష్టకాలంలో కష్టాలు తీసివేస్తాను, నీ శోధన సమయంలో నేను నీ యొద్దకు వచ్చి నీ సమస్యలను పరిష్కరిస్తాను. మనం ఏం చేయాలంటే దాచిపెట్టుకునే వాళ్ళుగా ఉండకూడదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలి. నష్టం జరగకమునిపే, కష్టం రాకమునిపే, ఇబ్బందులు రాకమునిపే మన దుర్మార్గతను మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి అంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలను. భక్తిహీనులు ఎలా నడుస్తారో మనకు తెలుసు కదా. దేవుని నమ్మని వారు ఇష్టానుసారంగా బ్రతుకుతారు, త్రాగుడుతో లేకపోతే జోదముతో పేకాట్లతో వారికి ఇష్టం వచ్చిన విధంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు భక్తి లేదు, భక్తిహీనతలో బ్రతుకుతున్నారు. లోకంలో ప్రతి దానితో వారు రాజీ పడిపోతూ ఉంటారు, లోకంలో ఉన్న ప్రతి దానిని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, అదే సంతోషం అని బ్రతుకుతుంటారు. దేవుడు అంటున్నారు, అటువంటి వారు బ్రతుకును మార్చుకోవాలి. సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు చూసినప్పుడు దుర్మార్గతతో నిండిపోయి ఉంది, అది పాపంతో నిండిపోయింది, వరసలు లేకుండా దేవుడికి కనిపించింది. దేవుడు అనుకున్నాడు, ఈ సొదొమ గొమొర పట్టణాన్ని నేను నాశనం చేయాలని. అలా నాశనం చేయాలని దేవుడు అనుకుంటున్నప్పుడు దేవునికి, అదేవిధంగా భక్తుడైన అబ్రహాముకి కొద్దిసేపు సంభాషణ జరిగింది. ఏమిటి ఆ సంభాషణ అంటే, ప్రభువా,
అనీతిమంతులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు నశింపచేస్తావా అంటే దేవుడు అన్నాడు, అబ్రహామా, నీతిమంతులు నాకు కనిపిస్తే ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడతాను. అలా దేవునికి అబ్రహాముకు మధ్య మాటలు గడుస్తూ ఉన్న సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతానన్నాడు. 50 మంది నీతిమంతులు కనిపించలేదు. 45 మంది ఉంటే కాపాడతానన్నాడు. 45 మంది నీతిమంతులు కనిపించలేదు. అదేవిధంగా ఆ విధంగా మాట్లాడుకుంటూ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ 10 మంది నీతిమంతులు మట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడతాను, ఆ దుర్మార్గులను నేను క్షమిస్తానని దేవుడు అన్నాడు. 10 మంది నీతిమంతులు కూడా దేవుడికి కనిపించలేదు. దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే అతిక్రమమును వారు ఒప్పుకోరు, అతిక్రమాలను దాచిపెట్టుకుంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. దాని ద్వారా ఆ ప్రాంతానికి శాపాన్ని తెచ్చిపెట్టారు. ఈరోజు ఈ దేవుని వాక్యం వింటున్న నీవు కూడా అతిక్రమమును ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు, భక్తిహీనతను విడిచిపెట్టు, భక్తికి తగిలినట్టుగా నువ్వు బ్రతుకు. దేవుడు నీకు కావలసిన ప్రతిదీ దయచేస్తాడు. దేవుడు నీకు కావలసిన ప్రతి ఈవులను అనుగ్రహిస్తాడు. భక్తుడైన దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కరుణింపుము, నేను పాపంలోనే నా తల్లి గర్భంలో జన్మించి ఉన్నాను, నా ప్రార్థన ఆలకించుము, నీకు నాకు మధ్య నా దోషములు అడ్డుగా ఉండకుండా సహాయము చేయి. ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. చేసిన పాపమైనా తెలిసి చేసిన పాపమైనా దయతో క్షమించని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు తీర్మానం మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే, నిన్ను నువ్వు తగ్గించుకో, నాకు లోబడు, గర్వపు హృదయంతో బ్రతకొద్దు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దు, నా చిత్తం లేనిదే నువ్వు చేయడానికి ఇష్టపడొద్దు. నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నేను హెచ్చిస్తాను. దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. గర్వంతో ఉన్నవారి మీద ఆశీర్వాదం రాదు, కానీ శాపం వస్తుంది. ఆ శాపాన్ని మనం పొందుకునే వారుగా ఉండకూడదు, దీవెన పొందుకునే వారిగా మనము ఉండాలి. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మొదటిగా తగ్గించుకో, రెండోదిగా ప్రార్థన చేయి, మూడోదిగా ఆయన్ని వెతుకు, నాలుగోదిగా దుర్మార్గతను విడిచిపెట్టు. ఈ 4 చేస్తే దేవుడు ఆ దేశానికి వచ్చి వారిని స్వస్థపరుస్తానన్నాడు. వారి కుటుంబంలోనికి వస్తానన్నాడు, వారి ప్రాంతంలోనికి వస్తానన్నాడు, వారు ఉన్న యూదుల్లోనికి వస్తానన్నాడు, వచ్చి స్వస్థపరుస్తానన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా నీ కుటుంబం బాగుపడాలా, నీ బిడ్డలు బాగుండాలా, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలా, అయితే తీర్మానం తీసుకో. ప్రభువా నువ్వు చెప్పినట్లుగానే నన్ను నేను తగ్గించుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను, నిన్ను వెతుకుతాను, నా దుర్మార్గతను నేను విడిచిపెడతాను, నన్ను కనికరించు ప్రభు అని ప్రార్థన చేద్దామా? అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన నా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దేవా ఈరోజు మాతో మాట్లాడావయ్యా. ఈరోజు మా యొక్క ప్రభువా నాయనా, అయ్యా తండ్రి, మాలో ఉన్న లోపాలను తండ్రి ఎత్తి చూపించావయ్యా. సొలొమోనుతో చెప్తున్నావు, సొలొమోను అందమైన మందిరాన్ని కట్టావు. అయితే ఈ మందిరంలో నేను నివసించి ప్రజల సమస్యలు తీర్చాలి అంటే, వారికి వర్షం పడవకుండా కరువు వచ్చినప్పుడు, లేదా తెగులు చేత నేను ఒత్తినప్పుడు, వారు ఒకవేళ ఇదిగో సమస్యల చేత సతమతం అవుతున్నప్పుడు, నా ప్రజలు చేయవలసిన పని ఏమిటంటే, వారు గర్వించటం వల్లనే వారికి ఆ స్థితి వచ్చిందని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని మొదటిగా తగ్గింపు తత్వం కలిగి ఉండాలి, రెండోదిగా ప్రార్థన చేసేవారుగా వారు ఉండాలి, మూడవదిగా నన్ను ఎతికేవారుగా వారు ఉండాలి, నాలుగోదిగా వారి దుర్మార్గతను విడిచిపెట్టేవారుగా వారు ఉండాలి. అప్పుడు నేను వారి మధ్యకి వచ్చి వారికి ఉన్న సమస్యలన్నీ తీసివేస్తాను సొలొమోన్ అని చెప్పావు కదా ప్రభువా. ఈరోజు నాయన నీ మాట వింటున్నామయ్యా. ఒకవేళ ఇంతవరకు నాయన మమ్మల్ని మేము హెచ్చించుకున్నామేమో, మా శక్తిని బట్టి, మా బలమును బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మాకున్న కుటుంబ అయా తండ్రి సామర్థ్యతను బట్టి మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, దయతో క్షమించు నాయన. ఉన్నతమైన స్థితిని నువ్వు మాకు ఇచ్చినప్పుడు గర్విస్తున్నామేమో. సౌలు గర్వించి పతనమైపోయాడయ్యా, దావి దీనత్వం కలిగి వర్ధిల్లాడయ్యా. మేము వర్ధిల్లాలంటే ప్రభువా, మేము దీనత్వం కలిగిన వారుగా ఉండాలి ప్రభువా, సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేసేవారిగా మేము ఉండాలయ్యా. ప్రార్థనే మా జీవితాలను బాగు చేస్తుంది. నీకు మాకు కనెక్షన్ ప్రభువా ప్రార్థన అనే కనెక్షన్ లేకపోతే నాయన మా జీవితం వ్యర్థమైపోతుంది. అట్టి కనెక్షన్ కలిగి ఉండుటకు సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో నాయనా, నిన్ను వెతికేవారుగా మేము ఉండాలి
అయా ఇదిగో ప్రభా, జింక నీటి వాగుల కొరకు వెతుకుతూ ఉంటుంది ప్రభా. జింక నీటి వాగుల కొరకు అడవిలో వెతుకుతూ ప్రయత్నం చేస్తుంది. దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, ఈరోజు ప్రభువా నీ ప్రేమను మేము వెతికేవారిగా, నీ కనికరం మేము వెతికేవారిగా, నీ కాపుదలను మేము వెతికేవారిగా, మీరు దొరుకు కాలమున నీ యొద్దకు మేము వచ్చేవారిగా సహాయము దయచేయండి తండ్రి. నిన్ను ఎతికేవారిగా మేము ఉండుటకు కృప దయచేయండి నాయనా. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటున్నాం. మా దుర్మార్గతను మేము విడిచిపెట్టున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను, మేము ఒప్పుకుంటున్నామయ్యా, మేము పాపాత్ములమే, మా హృదయము పాపముతో నిండినదే, మా బ్రతుకు పాపముతో నిండినదే, శాపానికి కారకంగా మేము బ్రతుకుతున్నామయ్యా. మా తప్పులన్నిటినీ ఒప్పుకుంటున్నామయ్యా, వాటన్నిటిని క్షమించు ప్రభువా. మా చూపు పవిత్రమైనది కాదు, మా మాట పవిత్రమైనది కాదు ప్రభువా, మా పడక పవిత్రమైనది కాదు ప్రభువా, మా పెదవులు పవిత్రమైనవి కావయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభువా మేము వ్యాధి కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నాం. దయతో మమ్మను క్షమించండి ప్రభువా. మా అతిక్రమలను తుడిచివేయండి ప్రభువా. నీ రక్తంతో శుద్ధి చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ లేఖనం అంటుంది, భక్తిహీనుడు తన భక్తిహీనత నడతను విడవాలని ప్రభువా. మేము నడుస్తున్న మార్గం ఒకవేళ భక్తిహీనతగా ఉంటే దయతో క్షమించండి ప్రభువా. నామకార్థంగా మేము ఒకవేళ నడుస్తున్నట్లయితే దయతో క్షమించండి ప్రభువా. పెదాలతో ఒప్పుకుంటున్నాము కానీ హృదయంలో నిన్ను ఆహ్వానించలేని స్థితిలో మేము ఉంటే దయతో మమ్మను మందించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కనికరించండి. ఈరోజు చెప్పబడిన వాక్యం వారి హృదయాల్లో ఫలింప చేయండి ప్రభువా. కుటుంబం మనశ్శాంతిగా ఉండాలంటే, బిడ్డలు క్షేమకరంగా ఉండాలంటే, భర్త లేదా భార్య చేయవలసిన పని మొదటిగా తమను తాము తగ్గించుకోవాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా వెతకాలి, నాలుగవదిగా అతిక్రమమును విడిచిపెట్టాలి. ఇట్టి అనుభవాన్ని మా జీవితాల్లో దయచేసి నీ కృపతో నింపి మమ్మను భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎలుకబంటును చంపడానికి దావీదుకు శక్తినిచ్చాడు. సింహాన్ని చంపడానికి దేవుడు శక్తినిచ్చాడు. అంత బలం కలిగిన వాడు. దేవుని దృష్టి దావీదు మీద మాత్రమే నిలిచి ఉంది. దేవుడు తన అన్నలను కాదని దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యంలో అందరూ ఫిలిప్తుడైన గొలియాతును బట్టి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు దావీదుకు శక్తినిచ్చి బలమునిచ్చి గొలియాతును ఓడించే కృపను అనుగ్రహించాడు.